వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. సభకుర చర్చిద్దాం, కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండలకు కృష్ణా జలాల్లో అన్యాయం చేసింది కేసీఆర్ అని, దీనిపై అసెంబ్లీకి వచ్చి చర్చించమంటే బహిరంగ సభలకు వెళ్తానని అంటున్నాడని ప్రతిపక్ష నేత కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2 నుంచి అసెంబ్లీ ఏర్పాటు చేసుకుందామని, కృష్ణా నది జలాలపైన ఒకరోజు, గోదావరి జలాలపైన ఒక్కరోజు అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుంటాం, నాది బాధ్యత అని హామీ ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్ సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్కు తన ప్రతిపక్ష హోదా గుర్తుకు వచ్చిందన్నారు. కేసీఆర్ జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నాడని, కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఉమ్మడి పాలమూరు జిల్లా అని, అటువంటి జిల్లాకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో కంటే కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశాడన్నారు. కేసీఆర్ హయాంలోనే జల దోపిడీ జరిగింది. కృష్ణా జలాలలో తెలంగాణ వాటా 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టి మరణశాసనం రాశాడని మండిపడ్డాడు. 3 జిల్లాలపైన కేసీఆర్ను మరణ శాసనం రాశాడని, కృష్ణా జలాలపైన శాశ్వతంగా ఏపీకి హక్కులు రాసి ఇచ్చాడని, పాలమూరు, రంగారెడ్డి, జూరాల నుంచి కాకుండా శ్రీశైలంపై నుంచి నీళ్లు తీసుకోవడం ద్వారా అన్యాయం చేశాడని, ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లుగా మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డి, ముచ్చుమర్రి లాంటి ప్రాజెక్టులను ఏపీ నిర్మించుకుంటున్న కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. 1,80,000 కోట్ల బిల్లు చెల్లించాడని, 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టును కూడా కేసీఆర్ పూర్తి చేయలేదు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎల్ఎల్బీసీ, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, పాలమూరు, రంగారెడ్డి ఇలా ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు అని, సగం బండ పగలగొట్టడానికి కనీసం 12 కోట్లు కూడా విడుదల చేయలేదు అని, కల్వకుర్తిలో భూసేకరణకు డబ్బులు ఇవ్వలేదు అని అన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులపైన 6,800 కోట్లు ఖర్చు చేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశాడని, ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అని, ఆర్థిక వ్యవస్థపైన అత్యాచారం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించాడు. 8,11,000 కోట్లు అప్పులు చేశాడని, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా కమిషన్తో దోచుకున్నాడని, మేము వచ్చాక అధిక వడ్డీ అప్పులను చెల్లిస్తూ 4,000 కోట్ల భారం తగ్గించామన్నారు. కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి డిపిఆర్ కూడా సరిగ్గా తయారు చేయకపోవడంతో కేంద్రం వెనక్కి పంపిందని, అది కూడా కేసీఆర్ పాలనా కాలం 2023 ఏప్రిల్లోనే వెనక్కి వచ్చిందన్నారు. 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి మరో 45 టీఎంసీలు పట్టిసీమకు నీళ్లు వాడుకుంటామని చెప్పారని, పాలమూరు, రంగారెడ్డి పైన ఎన్జీటీలో కేసులు వేసింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హర్షవర్ధన్ రెడ్డికి కొల్లాపూర్లో టికెట్ ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కృష్ణా జలాలో ఏపీకి 64%, తెలంగాణకు 29% వాటాకు కేసీఆర్ సంతకం చేశాడని, కేసీఆర్ కమిషన్లకు అమ్ముడుపోయి తక్కువ వాటాకు అంగీకరించాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్లో కొడుకు, అల్లుడు కొట్టుకుంటున్నారని, అల్లుడు చేతికి పార్టీ పోతుందన్న భయంతో కేసీఆర్ బయటకు వచ్చాడని, గోదావరి జలాలను రాయలసీమ తరలించుకు పొమ్మని చెప్పింది ఎవరో అసెంబ్లీలో తేల్చుకుందామని రేవంత్ రెడ్డి అన్నాడు. సభకు రాకుండా కేసీఆర్ మొహం చాటేస్తున్నాడు అని, కొడుకు కుర్చీ కోసం, అల్లుడు ఆస్తుల కోసం ప్రయత్నం చేస్తున్నారని, లోక్సభ కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ పైన జరిగాయి కదా అని, మరి అందులో బీఆర్ఎస్ ఎందుకు ప్రజా తిరస్కరణకు గురైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికలపైన నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏ గ్రామానికైనా వెళ్ళి పరిశీలిద్దాం, ఏ పార్టీ గెలిచిందో తెలుస్తుందన్నారు. కేసీఆర్ వయసుకు నేను గౌరవం ఇస్తున్నానని, కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరు, చట్టసభల్లో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తూనే క్రియాశీలకంగా ఉన్నట్లు అన్నారు.
తమలపాకుతో నన్ను ఒకటి అంటే నేను తలుపు చెక్కతో ఒకటి ఇస్తా అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ కాంగ్రెస్కి కట్టిన ఓఆర్ఆర్తో పాటు భూములు అమ్ముకున్న ఘనుడు కేసీఆర్ అని హైదరాబాద్లో ఏం చేశారు కేసీఆర్ ఒకటి చూపించాలని కృష్ణా జలాల్లో తక్కువ వాటాకు అంగీకరిస్తూ సంతకం చేసిన కేసీఆర్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశాడు. 299 టీఎంసీల్లో తెలంగాణ ఇప్పటి వరకు సరైన వాటా వాడుకోలేదు అని, ఎల్ఎల్బీసీ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసే ఎక్కువ నీళ్లు తీసుకునే అవకాశం ఉండేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. జై హింద్.